తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు నమస్కారం అండి. ఈరోజు రైతు బంధు అమౌంట్ గురించి మాట్లాడదాం. వీడియోకి వెళ్ళే ముందు నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మరిన్ని వీడియోలో మీకు ఇస్తాను, అప్డేట్ రూపంలో మీకు తెలియజేస్తాను. ఈరోజు ఆదివారం ఉంది కాబట్టి బ్యాంక్ సెలవు ఉంది. రేపు అయోధ్యలో రాముని ప్రోగ్రాం ఉంది. రేపు కూడా హాలిడేస్ ఇచ్చారు బ్యాంకులకు. సో మనం మంగళవారం నుంచి మళ్ళీ అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. మీ ఏరియాలో అమౌంట్ ఎంతవరకు పడిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఊర్లో ఎంతమందికి అమౌంట్ కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడట్లేదు. అది తెలుసుకుందామని చాలామంది మిగతా తెలంగాణ ప్రజలు రైతు బంధు అమౌంట్ జమ అవ్వడం లేదు. ఒక విలేజ్లో పడుతుందో ఒక విలేజ్లో పడట్లేదు. కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఎంతవరకు అమౌంట్ జమ అవుతుంది, ఎన్ని ఎకరాల వరకు అయ్యింది అనేది. మా ఊర్లో మాత్రం 3 ఎకర్ వరకే అమౌంట్ జమ అయింది. మీ ఊర్లో ఎంతవరకు అయిందో చెప్పండి. తెలంగాణ రైతులకు రైతు బంధు అమౌంట్ వేయడం చాలా ఇబ్బందిగా అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏంటో కనీసం రోజు బై రోజు వేస్తుంది. అంటే వాళ్ళు కూడా ఒకసారి సతాయించారు అనుకుంది, కానీ కొంచెం పడుతుంది నమ్మకం. ఇప్పుడు ఏంటంటే ఎంత పడుతుంది, ఎక్కడ పడుతుంది, ఎప్పటి వరకు పడుతుంది కూడా తెలియట్లేదు. ఆల్రెడీ ట్రెజరీలో ఉన్న అమౌంట్ వేయడానికి ఇంత లేట్ చేస్తున్నారు వీళ్ళు. ఇంకేమేమి జరుగుతుందో చూద్దాం, వెయిటింగ్ చేద్దాం. యాసంగి పెట్టుబడి సాయం కింద 5,000 ఈసారి ఇస్తున్నారు. 7,500 ఇస్తారు అనుకుంటే 5,500 ఇస్తున్నారు. చూద్దాం, ఇంకా వెయిటింగ్ చేసి కలిసి వానాకాలం నుంచి అనే ఇస్తారో లేదో చూద్దాం. ఇప్పటికీ 7,500 అని వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి 6 గ్యారెంటీలో ఇవ్వాల్సింది. ఈసారి నుంచే ఇవ్వాల్సింది. కానీ వాళ్ళకి ఏమంటారు, అమౌంట్ చాలా ఇబ్బంది ఉండడం వల్ల తెలంగాణ గవర్నమెంట్కి ఈసారికి వేయట్లేదు. పాత అమౌంట్ నుంచి 5,000 ఇస్తున్నారు ఇక్కడికి. నెక్స్ట్ విడతలో 7,500 వరకు చూద్దాం. మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం లైక్ చేయండి. మీ ఏరియాలో ఎంత అమౌంట్ వరకు చెప్పండి.